భారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగింది. పాండవులు తప్పు చేశారు. జోదమాడి భార్యనే పణంగా పెట్టి చాలా రాజ్యాన్ని అన్నిటినీ పణంగా పెట్టి చేశారు. తప్పు చేసిన 5 అన్నదమ్ములకి శిక్ష పడాలి. కానీ వస్త్రాపహరణం అనే పెద్ద శిక్ష మాత్రం పడింది ద్రౌపదికి. కోర్స్ అందరూ కలిసి అరణ్యాలకి వెళ్ళారు, అజ్ఞాతవాసం అని ఓకే. కానీ తప్పు చేసిన 5 కాకుండా వారికన్నా ఎక్కువగా ద్రౌపదికి ఎందుకు శిక్ష ఎక్కువ పడింది? కష్టం ఎందుకు ఎక్కువ వచ్చింది? బాధ ఎందుకు ఎక్కువ కలిగింది? అవరోధాలు ఎందుకు ఎక్కువ వచ్చాయి అన్నప్పుడు చాలామంది విజ్ఞులు చెప్పే మాట ఏంటంటే, పంచ ఇంద్రియాలంటాం మన యొక్క బాడీలో కన్ను, ముక్కు, నాలుక లేదా నోరు, చెవి, చర్మం, మన అన్ని అనుభూతులు, మీరు ఏ న్యూరాలజిస్ట్నైనా కలవండి, మన బ్రెయిన్ అనేది ఏది తీసుకున్నా సెన్స్ అంటాం, ఇంగ్లీష్లో ఇంద్రియం అంటాం, తెలుగులో ఈ సెన్స్ ఆర్గాన్స్, వీటి ద్వారానే బ్రెయిన్కి సిగ్నల్స్ వెళతాయి. సరే, న్యూరాలజీ పక్కన పెట్టినా కామన్ సెన్స్ అప్లై చేసినా కూడా పెద్ద విషయం కాదు ఇది. మనం కన్నుతో చూసి ఆనందిస్తాము, చెవితో పాటలో ఏదో విని ఆనందిస్తాము, నాలుగుతో రుచి చూసి ఆనందిస్తాము. సో పంచ ఇంద్రియాలనేవి మన అనుభూతి కారణం. అలాగే ఈ పంచేంద్రియాలే మనం తప్పు చేయడానికి కూడా కారణం. కావాలంటే చూడండి, రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి వెళ్ళిపోతుంటే మన కన్ను చూస్తుంది దొంగచాటుగా. మనం చెడ్డ మాటలు మాట్లాడడానికి ఇష్టపడతాము, చెడ్డ మాటలు వినడానికి ఇష్టపడతాము. చర్మం అనేది మనకు అనుభూతిని మాత్రమే కాకుండా వాంఛల్ని, కోరికల్ని, దాంతోపాటు మనం తప్పుడు పనులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇట్లాంటి ఒకానొక ఇంద్రియ వ్యవస్థ మనల్ని ఎప్పుడైతే ఒక తప్పు దోవలోకి తీసుకెళ్తుందో, అప్పుడు దొంగతనం చేసినా, ఇంకొకటి చేసినా ఈ ఇంద్రియాలు చేసిన తప్పుకి శిక్ష ఎవరికి వేస్తారంటే బుద్ధికి వేస్తారు, మనిషికి వేస్తారు. చెవికి, చేతికి, నాలుకకి, నోరుకి, లేకపోతే ముక్కుకి వేయరు. ఇంద్రియాలు తప్పు చేస్తే బుద్ధి లేదా అంటున్నాం. 5 తప్పు చేస్తే ఇంద్రియాలన్నింటినీ నిగ్రహింపచేయాల్సిన వాటికి శిక్ష వేయాలనే అర్థంలో ఆ ఇమేజరీ అంటాం, ఒక ప్రతీకాత్మక ధోరణిలో ఇవ్వబడినదే తప్ప మరొకటి కాదు మహాభారతంలో.